Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. వాంకడే వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై ఆర్సీబీని చిత్తు చేసి మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆర్సీబీ మరో దారుణ ఓటమి వైపు ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం రండి. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై శ్రేయస్ గోపాల్ని జట్టులోకి తీసుకుంది. ఆర్సీబీ ఏకంగా 3 చేంజెస్ చేసింది. గ్రీన్ స్థానంలో విల్ జాక్స్ కి అవకాశం కల్పించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కోహ్లీ, విల్ జాక్స్ త్వరగానే అవుట్ అవడంతో పవర్ ప్లేలో 2 వికెట్లు నష్టపోయి కేవలం 44 పరుగులే చేయగలిగింది. ఈ దశలో కెప్టెన్ డూప్లెసిస్ పటిదారులు 4లు 6లతో విరుచుకుపడడంతో 11.2 ఓవర్లలోనే 105 పరుగులతో స్ట్రాంగ్ జోన్లోకి వెళ్ళింది. కానీ బూమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో మ్యాక్స్వెల్తో పాటు మిగతా ప్లేయర్స్ కూడా ఫెయిల్ అవడంతో స్కోర్ బోర్డు మందగించింది. చివరిలో దినేష్ కార్తిక్ మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 196 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబైకి ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు 6లు 4లతో సునామీనే సృష్టించారు. దీంతో ముంబై పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ ఏమి నష్టపోకుండా 72 పరుగులు సాధించింది. ఇందులో ఇషాన్ కిషన్ వే 55 పరుగులు ఉండడం విశేషం. ఇద్దరు ఎక్కడా తగ్గకపోవడంతో 8.3 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది ముంబై. ఈ దశలో ఇషాన్, రోహిత్లు అవుట్ అయినా సూర్య 18 బంతుల్లోనే 52 రన్స్ చేసి స్కై ఈజ్ బ్యాక్ అనిపించాడు. సూర్య అవుట్ అయ్యే సమయానికే 176 పరుగులతో విజయానికి దగ్గరైంది ముంబై. మిగతా లాంఛనాన్ని హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 15.3 ఓవర్లలోనే ఛేదించారు. అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్న జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.